నల్గొండలో బ్యాంక్ ఉద్యోగుల గర్జన. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ సమీపంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు బ్యాంక్ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు విపరీతమైన పని భారం, తీవ్రమైన సిబ్బంది కొరత మరియు పెరుగుతున్న మానసిక ఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను మెరుగుపరచడానికి 5 రోజుల పని విధానం అత్యంత ఆవశ్యకమని, ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు ఆర్థిక సంస్థల్లో ఈ విధానం అమల్లో ఉన్నప్పటికీ బ్యాంకింగ్ రంగంలో అమలు చేయకపోవటం అన్యాయమని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం మరియు బ్యాంక్ యాజమాన్యాలు వెంటనే స్పందించి ఈ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కత్తుల ఈశ్వర్ కుమార్, సుమన్, శ్రామిక్, రాజశేఖర్, అలీముద్దీన్, యాదయ్య, జీవన్, నరసింహ, దిలీప్, ప్రవీణ్, రాజు, శివ, ప్రియాంక, సంధ్య, సతీష్ రెడ్డి, యుగేందర్, రామ్మోహన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఈశ్వర్. నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ నల్గొండ జిల్లా కన్వీనర్. ఈరోజు గడియారం సెంటర్లో ఎస్బీఐ బ్యాంకు ముందు మేము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ చేపట్టిన స్ట్రైక్ని విజయవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా 20 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఈరోజు స్ట్రైక్లో ఉన్నారు. ఈ స్ట్రైక్ని ఇక్కడ మేము నిర్వహించడానికి గల ముఖ్యమైన కారణం, మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్న 5 రోజుల పని దినాలు, వారంలో 5 రోజుల పని దినాలని మేము అమలు చేయాలని చెప్పేసి లేబర్ కమిషన్ ముందర కూడా మా యూనియన్ నాయకులు 2 రోజుల సుదీర్ఘమైన చర్చలు చేపట్టినప్పటికీ కూడా ఐబీఏను ఒప్పించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏదైతే డిఎఫ్ఎస్ ఆఫీస్ ఉందో, ప్రధానమంత్రి కేంద్ర ఆఫీస్ ఉన్నదో, వాళ్ళు ఆ అట్టి ఐబీఏ నిర్ణయం తీసుకున్న దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు బ్యాంకు ఉద్యోగస్తులు తీవ్రమైన ఒత్తిడిలో పనిచేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అటు ఉద్యోగాలు చేపట్టట్లేదు, ఇటు మాకు మా యొక్క డిమాండ్ అన్ని ఆర్బీఐ, ఎల్ఐసి, సెబీ, ట్రేడ్ యూనియన్స్ మొత్తము మేము 5 రోజులకు అమలు చేసినప్పటికీ బ్యాంకింగ్ రంగంలో అమలు చేయించుకోవడానికి మేము ఈ సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో ముఖ్యంగా యునైటెడ్ ఫోరం కింద ముఖ్యమైన నాయకులు, ఫెడరేషన్ తరఫున శ్రామిక్ గారు, అవార్డ్ స్టాఫ్ తరఫున ప్రవీణ్, శ్రవణ్ మరియు పెద్దన దేవరకొండ నుంచి వచ్చి ఇక్కడ ప్రోగ్రాం నిర్వహించడానికి ఆఫీసర్ ఓబీసీ ఫెడరేషన్ ఎస్బీఐ ఎన్విటి గారు, కెనరా బ్యాంక్ తరఫు నుంచి స్టేట్ సెక్రటరీ రాజశేఖర్ గారు మరియు డీజీపీ దిలీప్ గారు మరియు వివిధ ఫోరంల నుంచి ఫెడరేషన్ తరఫున లీడర్స్ కూడా అందరూ ఇక్కడ
మాతో చేయూతనిచ్చి ఈ ఫోరం ని బలపరిచి ఈ రోజు స్ట్రైక్ ని విజయవంతంగా చేసుకునేలాగా తోడ్పడినారు. ధన్యవాదాలు కామ్రేడ్స్. నమస్కారం అండి. నా పేరు శ్రామిక్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఈరోజు యూఎఫ్బియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా బ్యాంకర్లు అందరూ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె అనేది మా యొక్క గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వము మాకు ఏదైతే మేము 2015 నుండి అంటే 10th బైపార్టెడ్ సెటిల్మెంట్ నుంచి మేము 5 డే బ్యాంకింగ్ డిమాండ్ అనేది అడుగుతూ వస్తున్నాము. ఆ 10th బైపార్టెడ్ లో మాకు 2nd and 4th సాటర్డే 2 రోజులు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మిగతా సాటర్డేస్ అన్ని కూడా ఫుల్ డే బ్యాంకింగ్ చేశారు. అయినా మేము దాన్ని ఒప్పుకొని మేము ముందుకెళ్ళాము. మరియు అన్ని సాటర్డేలు అడిగినప్పుడు 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ లో 2024లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ సైన్ చేసి జాయింట్ నోట్ సైన్ చేసింది ఐబీఏ. జాయింట్ నోట్ సైన్ చేసి కూడా దరిదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. దాంట్లో భాగంగా 40 నిమిషాల రోజు బిజినెస్ అవర్స్ కూడా పెంచడం జరిగింది. దానికి కూడా అన్ని బ్యాంక్ యూనియన్లు 9 బ్యాంక్ యూనియన్లు యూఎఫ్బియులో అగ్రి చేశాయి. అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్లకు బిజినెస్ అవర్స్ తగ్గించలేదు. రెండోది వచ్చేసి ఏదైతే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉన్నాయో గత 3-4 సంవత్సరాల నుంచి విపరీతమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మనం బ్యాంకింగ్ కి అందిస్తున్నాము. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు మొత్తం కూడా 4 డే వర్కింగ్ కోసం ఆలోచిస్తున్న తరుణంలో ఈ రోజు భారతదేశంలో ఉన్న బ్యాంకులు మటుకు 5 డే బ్యాంకింగ్ కోసం 5 రోజుల వర్కింగ్ కోసం ఇలా రోడ్లెక్కి సమ్మె చేయాల్సిన పరిస్థితికి తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో భాగంగా మీరు చూసుకున్నట్టయితే ఏదైతే బ్యాంకింగ్ రెగ్యులేటరీస్ ఉన్నాయో ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, డిఎఫ్ఎస్ కావచ్చు, ఎవరైతే మాకు ఈ రెగ్యులేటరీ సైన్ చేసి మాకు ఈ 5 డే బ్యాంకింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం ఈ 2 సాటర్డే సండేలేమో ఇంట్లో ఉంటారు. కానీ నిరంతరం ఫ్రంట్ ఎండ్ లో ఉండి కస్టమర్లకు సర్వీస్ అందించే బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రం ఈ 5 డే బ్యాంకింగ్ కి అర్హులు కాదు అన్నట్టు విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి వస్తుంది. ఈ రోజు మీరు ఒకసారి చూసుకోండి, భారతదేశంలో అన్ని విభాగాలలో పోల్చుకుంటే అత్యంత స్ట్రెస్ కు గురైన రంగం ఏదన్నా ఉంది అంటే అది బ్యాంకింగ్ రంగం. అంటే మేము డిజిటల్ సేవలు అందిస్తున్నాము. ఇది నిత్యం కూడా మనము విపరీతమైన న్యూ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ మస్తు స్ట్రెస్ కు గురవుతున్న మాకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. 2 సార్లు చర్చలకు పిలిచి కూడా బ్యాంకర్లందరినీ కూడా హేళన చేస్తున్న విధంగా మాకు ఈ రోజు అది 5 డే బ్యాంకింగ్ ఒప్పుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఎంఓయూ సైన్ చేసి మేము ఇస్తామన్నా, మేము కొత్త డిమాండ్ ఏం లేదు, 2 సంవత్సరాల కింద మీరు ఏదైతే సైన్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మాత్రమే అడుగుతున్నాము. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా ఎక్కడ కూడా కస్టమర్లకు ఇబ్బంది లేకుండా ఈ రోజు డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేశాము మొన్న. అంటే మేము కస్టమర్లను ఇబ్బంది పెట్టేది లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టేది లేదు. మా పోరాటం అంతా గవర్నమెంట్ మీదనే. మీరు ఏదైతే ఒప్పుకుర్రో ఆ డిమాండ్ ని తక్షణం నెరవేర్చాలి. లేకపోతే భవిష్యత్తులో వచ్చే ప్రతి సమ్మెకు కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆల్ బ్యాంక్స్ తరఫున యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో మరిన్ని ధర్నాలకు కూడా మేము సిద్ధమని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు వచ్చినటువంటి 9 సంఘాల నాయకుల ద్వారా మనం ధర్నా చేయడం జరుగుతుంది. నా పేరు జీవన్ కుమార్, అసిస్టెంట్ ట్రెజరర్, నల్గొండ మోడల్ ఎన్సీపీ తరఫున మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడైతే 2024 మార్చిలో ఒప్పుకున్నటువంటి దాన్ని ఇవ్వడానికి ఇంత ఇబ్బంది అవుతుందో మీకు మాకెంత ఇబ్బంది అవుతుందో మీరు ఆలోచించండి. ఏ ఉద్యోగమైనా కానీ 9 నుంచి 5 వరకు ఉంటుంది, లేదా 9 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఒక బ్యాంకింగ్ రంగం మాత్రం పొద్దున 9 నుంచి సాయంత్రం 9 వరకు, వీలైతే నైట్ 11 వరకు ఉంటుంది. సాయంత్రం 6 తర్వాత శాంక్షన్ హౌసింగ్ లోన్స్ అన్ని, సాయంత్రం 6 తర్వాత శాంక్షన్ గోల్డ్ లోన్స్ అన్ని. ఒక గోల్డ్ లోన్ కస్టమర్ ఒక రోజు ఆగమంటే ఆగలేడు, గోల్డ్ లోన్ కస్టమర్ ఒక గంట కూర్చోమంటే కూర్చోలేడు. మీరు మాత్రం 10 సంవత్సరాల నుంచి ఇగో ఇస్తున్నాం అని చెప్పేసి 5 డే బ్యాంక్ నుంచి పక్కన పెడతా ఉన్నారు. ఏ రంగమైనా ప్రెజర్ గురవుతుంది లేదా కానీ బ్యాంకింగ్ రంగం అనేది చాలా ఎక్కువ ప్రెజర్ గురవుతా ఉంది. ఈ రోజు 8 లక్షల బ్యాంక్ ఉద్యోగులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తమ డిమాండ్ నెరవేర్చమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ప్రభుత్వం గుర్తించాలని, ఒక రోజు ఒక పేపర్ లో ఒక కారుకి చిన్న టైర్ కి ఏమైనా అయితేనే ఒక పేపర్ లో న్యూస్ వస్తుంది. 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు ధర్నా చేస్తా ఉంటే ఏ పేపర్ కూడా మాకు న్యూస్ చేయలేదు. గవర్నమెంట్ ప్రెజర్ ఉందేమో మాకు తెలియదు. కానీ ఈ రోజు నేను మీడియా వాళ్ళని కానీ, జర్నలిస్టులు కానీ, ప్రింట్ మీడియా కానీ అందరినీ 2 చేతులెత్తి అభ్యర్థిస్తా ఉన్నాను. మా బాధను మీరు పైకి తీసుకెళ్ళండి, మా బాధను గవర్నమెంట్ కి విన్నవించండి. గవర్నమెంట్ కి తెలుసు, గవర్నమెంట్ ఒప్పుకున్నదే ఇది, వాళ్ళు ఇస్తానదే మేము అడుగుతున్నాం కానీ లేనిది మేము అడగట్లేదు. అయినా కానీ మేమేమన్నా 4 గంటలు పనిచేస్తాం, 3 గంటలు పనిచేస్తాం అనట్లే కదా. ఒక 40 నిమిషాలు పెంచండి, ఒక రోజును మాత్రం తగ్గించండి. ఆల్రెడీ 2వ శనివారం 4వ శనివారం సెలవులే ఉన్నాయి. మాకు కావాల్సిన మిగతా శనివారాలు సెలవులు మాత్రమే. మీరు వర్కింగ్ 10 దినాలు పెంచండి, కానీ మాకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వండి. 8 లక్షల బ్యాంక్ ఉద్యోగాల మనోభావాలు గౌరవించి ఇస్తారని, దీనికి సహకరించిన జర్నలిస్టు ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. వ్యాప్తంగా
Whenever the bankers to stay with them, we took all the responsibility. Whenever they looked upon us, we shared their responsibility. Be it Jandhan Yojana, be it Social Security, be it Mudra or PM Swanidhi. But since years we are asking for 5-day banking, central government can work 5-day and the country is running well. RBI can work 5-day and country is running well. LIC can work 5-day and country is running well. Then what is the problem with PSB? We are asking since so many years, we are just getting false hope. This time we just need 5-day banking. And especially female bankers, they face lots of pressure from bank and from family. If 5-day banking is given, it will be kind of women empowerment as well for PSB bankers. So we need 5-day banking. It is our requirement. It is our need. It is not just our demand. ఈరోజు దేశవ్యాప్తంగా మనమంతా ఇక్కడ బ్యాంక్స్ యూనియన్స్ అందరు కలుపుకొని మనం 5-day బ్యాంకింగ్ కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా స్ట్రైక్ చేయడం జరుగుతోంది. సో మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నామండి, మా డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ. Our agitation today is regarding the 5-day banking. Every third world economy is running towards 4-day banking, 4-day work. But here in India, every bank is working 6 days, irrespective of the stress work given by it. So we are demanding 5-day banking. It's a demand which has been negotiated and written in the agreement. It's not a demand, it's a right. It's right, we are asking it. Thank you.